జై శ్రీరామ్. వేమన ఏం చెప్పాడు విందాము. తిరుపతికి పోవ తురక దాసరిగాడు, కాశీకేగి పంది గజముగాదు, కుక్క సింహమగునే గోదావరికి పోవా, విశ్వదాభిరామ వినురవేమ. అందుకని ఊరికనే గుళ్ళు చుట్టూ తిరగడం ఆపండి. ఆపి ఏదన్నా పనికొచ్చే పని, ఉత్తినే నూనెలు పోసి దీపాలు పెట్టడం కూడా సరికాదు. అది రిసోర్సెస్ వేస్ట్ అవుతున్నాయి. దాని బదులు చెట్లు నాటి బంజర భూమిని గవర్నమెంట్ని అడిగి ఎక్కడో ఒక బంజర భూమి ఇస్తే అందరూ పోయి శుభ్రంగా పని చేసి శ్రమదానము చేసి మంచి చెట్లు నాటి ఫర్టైల్గా దాన్ని తయారు చేసి పేడ గోశాల నుంచి ఎత్తుకెళ్ళి అక్కడ వేసి బంజర భూమిని సాగు భూమిగా చేస్తే రేపు పొద్దున 10 మందిని భోజనం పెట్టగలుగుతాం. ఇలాంటి పుణ్యకర్మాలు చేస్తే ఖచ్చితంగా మోక్షం వస్తుంది. అంతేగాని రిసోర్సెస్ని తగలబెడితే, ఇప్పుడు నేను పేరెత్తి ఎగ్జాంపుల్ చెప్పక్కర్లేదు, నేను చెప్పేది మీకు అర్థమైపోయింది. అందుకని అలాంటి పనులు చేపట్టండి. ఉత్తునే ఏదో పుణ్యం వస్తుందని భగవంతుడిని మన లెవెల్కి దించేకండి. వెర్రివాడు అనుకున్నారా భగవంతుడు? మీరు ఇలాంటి మీ పొగడ్తలు మీరు ఇచ్చేవి ఆయనకి ఏమైనా కావాలా? నిత్యతృప్తుడయ్యా, ఆయనకి ఏమీ అక్కర్లేదు. అందుకని తిరుపతికి పోవ తురక దాసరిగాడు, కాశీకేగి పంది గజముగాదు, కుక్క సింహమగునే గోదావరికి పోవా, విశ్వదాభిరామ వినురవేమ. ఊరికనే డబ్బు ఖర్చు పెట్టుకొని తీర్థయాత్రలు, అరే థారో రామ్ థారే హృదయ మే బాహర్ క్యూ భట్కే. రాజస్థాన్లో ఇలా అంటారు, నీ రాముడు నీ హృదయంలో ఉండగా నువ్వు బయటెందుకురా వెతుకుతున్నావు? ఏం వెతుకుతున్నావు? ఎందుకు ఇటు అటు పోతున్నావు? రామకృష్ణ పరమహంస కూడా అదే చెప్పాడు. ఒరే, భగవంతుడు నీ లోపల ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నదే రాముడు, నువ్వు రాముడిలోనే ఉన్నావు. ఏదన్నా మంచి పనికొచ్చే 4 పనులు చేసి డబ్బు దండగా చేసుకోకుండా తిరుపతికి పో అంటే గుళ్ళకి వెళ్ళొద్దని అంటాం లేదు, ఇక్కడ వెళ్ళు, కానీ ఇదే పని పెట్టేసుకుని తిరుపతికి పోవ తురకదాసరిగాడు, కాశీకేగి పంది గజముగాదు, కుక్క సింహమగునే గోదావరికి పోవా, విశ్వదాభిరామ వినురవేమ. జై శ్రీరామ్.